Dear students, ఈరోజు ఒక షార్ట్ కట్ మెథడ్ చూద్దామండి. ఈ మోషనియస్ స్ట్రైట్ లైన్ నుండి ఉండే ప్రాబ్లం ఇది. సో జనరల్ గా కైనమాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసామనుకోండి మనకి లెంతీగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ షార్ట్ కట్ మెథడ్ వేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. A body is projected vertically upwards from the ground with velocity u. It reaches maximum height h. The height at which its velocity will become 1/nth of its initial velocity అంటున్నాడు. Suppose consider one body. So ground నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. It projected from the ground with velocity u. Right, it reaches maximum height ఎక్కడ వరకు వెళ్తుందట h. The height at which u velocity ప్రొజెక్ట్ చేసాం, ఏ హైట్ దగ్గర దీని వెలాసిటీ u/n అవుతుంది అంటున్నాడు. ఈ హైట్ కి ఫార్ములా అడుగుతున్నాడు మనకి. ఈ హైట్ కి ఫార్ములా ఏంటి? h = n² - 1/n² h. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దామమ్మా. దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఈజీగా అర్థం కావడానికి. రైట్, సో ఇక్కడ చూడండి. సో when a body is projected vertically upwards with velocity with certain velocity, so height at which its velocity will become 1/3 of its initial velocity అంటున్నాడు. రైట్, ఏ హైట్ దగ్గర దీని వెలాసిటీ 1/3 అవుతుంది అంటున్నాడు, అంటే u/3. సో దాన్ని u/n తో కంపేర్ చేయడము. కంపేర్ చేస్తే n వాల్యూ ఎంత ఉందండి 3. బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ వి విల్ గెట్ 8h/9. ఓకే, ఈ హైట్ దగ్గర వెలాసిటీ ఎంత అవుతుంది? 1/3 of its initial velocity. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. The height at which its velocity will become half of its initial velocity అంటున్నాడు. అంటే దీని షార్ట్ కట్ లో ఎలా సాల్వ్ చేయాలి చూడండి. సో బాడీని u వెలాసిటీ ప్రొజెక్ట్ చేశాడు గ్రౌండ్ నుండి. మాక్సిమం హైట్ ఎక్కడ వరకు వెళ్తుంది? h హైట్ వరకు. The height at which, ఏ హైట్ దగ్గర ఈ వెలాసిటీ అనేది ఎంత అండి? సో v = half of its initial velocity అంటున్నాడు. రైట్, జనరల్ గా మనకు ఉన్న ఈక్వేషన్ ఏంటండి u/n కదా. దీంతో కంపేర్ చేస్తే n వాల్యూ ఎంత అండి 2. ఏ హైట్ దగ్గర అంటే హైట్ కి ఫార్ములా ఏంటి? n² - 1/n² h. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. n² అంటే 2². 2² మీన్స్ 4. 4 - 1 3. 3/4. 3h/4. ఈ హైట్ దగ్గర ఏమవుతుందండి మనకి? వెలాసిటీ విల్ బికమ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, ఇలా ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం షార్ట్ కట్ మెథడ్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.